మీరు మా గౌరవ మంత్రివర్యులు సంజయ్ రాయన్ గారు మాట్లాడింది అందరూ కూడా వినుంటారు. అట్లేదు ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది మాట్లాడడానికి కానీ చెప్పడానికి కానీ. సౌమ్యంగా మాట్లాడితే నోటు మంచిది అంటారు, ఇష్టం వచ్చిన మాట నోటు దురుసు అంటారు. కాబట్టి మాట్లాడటం కూడా ఒక కళ అంటారు. ఆ మాట్లాడే విధానం ఒక్కసారి చూడండి. గతంలో కూడా నేను చెప్పాను, నేను మాట్లాడింది సంజయ్ రాయన్ గారు మాట్లాడితే పక్క పక్కన పెట్టి చూసుకోమని విలేకరులకి చాలాసార్లు నేను విన్నవించాను. నా మాటలు గట్టిగా ఉంటాయి తప్పించి వ్యంగ్యంగా ఉండవు, ఎక్కిరించినట్టుగా ఉండవు, అహంకారపూరితంగా ఉండవు. నా మాటలు మీరు ఎప్పుడైనా చూసుకోండి. వ్యంగ్యంగా ఉండవు, ఎక్కిరించినట్టుగా ఉండే బాధ్యత అలాగే ఉందా లేదు, మర్చిపోయిందట. ఆమెకి సీఎం రిలీఫ్ ఇస్తారట ఆరోగ్యం తీసుకుని. అహంకారం అనేది తగ్గించుకోవాలి సంజయ్ రాయన్ గారు. అహంకారం, నేను గట్టిగా మాట్లాడతాను, నేను ఎప్పుడు కూడా అహంకారం మాట్లాడవు. నేను మాట్లాడేది ఎప్పుడైనా చూసుకోండి. ఆ మాటల దగ్గర నా మాటల దగ్గర పోల్చి పక్క పక్కన పెట్టి రికార్డ్ చేసి వినిపించండి. మీరు ఆయన కంటే సీఎం రిలీఫ్ ఇస్తారట. నీ పరిస్థితి ఏమిటి, నీ బ్రతుకులు ఏమిటి, మనం ఎలాగున్నాము, మన పరిస్థితి ఏమిటి? అట్లే ఒక ఉప ముఖ్యమంత్రికి అనే పరిస్థితి మనది. అదే మన స్థాయి. జోగారావు గారు చెప్పినట్టుగా మన జగన్ గారు చెప్పిన పర్యవసానం పరిస్థితులు అనేది తర్వాత చూస్తారు. అట్లా ఇప్పుడు చూడరు. నేను జోగారావు గారు చెప్పిన మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు ఇక మాట్లాడిన వాళ్ళ మీద. దీని పర్యవసానము, దీని పరిస్థితులు తర్వాత మీరు చూస్తారు, మీరు అనుభవిస్తారు అనేది మా మీటింగ్లో చెప్పారు, ఆయన కూడా చెప్పారు. అట్లా అంత తేలిక ఇడిచిపెట్టాము. ఇష్టం వచ్చిన డోర్ ఉన్నదని మాట్లాడతాడు. ఎన్టీ రామారావు గారు నాకు రెండు కళ్ళతో సమానము. ఒక నటుడిగా నన్ను ఆయనకి గౌరవిస్తాను, పూజిస్తాను. ఒక నాయకుడిగా నేను రాజశేఖరుడు భక్తుడు నన్ను శాసనసభలోనే చెప్పాను. నేను అంత గౌరవించుకెళ్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గురించి కూడా అట్లేదు. కానీ మీరు చేసేది ఏంటి, మాట్లాడుతున్నది ఏంటి, ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. మా నాయకుడిని మేమే కించపరిచినట్టు ఉంటుంది సంజయ్ రాయన్ గారు మాట్లాడింది. కాబట్టి అవన్నీ మేము చెప్పదలుచుకోలేదు. దానికి ఆమె చెప్పేది ఒక్కటే, మన స్థాయి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మనం దేంట్లో ఉన్నాము అనేది అది ఆలోచించుకోవాలి. మంత్రి అయిపోయినంత ఆకాశం కంటుకున్నట్టే కాదు. అట్లేదు నడిచికెళ్ళిపోతున్న సామాన్యుడు నేల మీద ఉన్నట్టే కాదు. ఆ సామాన్యుడు ఓటేస్తేనే మనము ఆ చైర్లో కూర్చున్నాం, ఆ పదవిని అనుభవిస్తున్నాం, ఫ్లైట్లో తిరుగుతున్నాం, ట్రైన్లు కూడా ఎక్కడం లేదు. ఆ ఫ్లైట్లు ఎక్కే అవకాశం ఎవడిచ్చాడు? సామాన్యుడు ఇచ్చాడు. ఆ సామాన్యుడికి అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈరోజు. ఆ దళితులకు అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈరోజు. ఆ గిరిజనులకు అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈరోజు. ఆ బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు, పేదలకు అన్యాయం జరిగిందని జగన్ అడిగితే కించపరిచినట్టు మాట్లాడతారా? ఆయనకి అహంకారపూరితంగా మాట్లాడతారా? నేను ఎప్పుడైనా మాట్లాడాను చంద్రబాబు గురించి? ఉంటే చూపించండి. నేను విలేకరికి చాలా అడిగాను, ఉంటే చూపించమని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను మా విలేకరి మిత్రులందరికీ కూడా. నేను ఆ విధంగా చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడైనా నేను మాట్లాడి ఉంటే ఇప్పుడైతే మీరు చూపించాను, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ.